ఇటువంటి వాళ్ళు బీభత్సగా హీరోయిన్స్ ఓన్ చేసుకున్నారు, కానీ హీరోని ఓన్ చేసుకోవాలా. అలాంటిది ఇవాళ ప్రభాస్ ది గ్రేట్ హీరో బికేమ్. అలాగే తగ్గేదేలే అని అల్లు అర్జున్ శబాష్ ఇవాళ కాంక్వర్డ్ ఆల్ ఓవర్ వరల్డ్. కేరళ ఈజ్ వన్ అమంగ్ నంబర్ 1. ఇవాళ మీరు నమ్ముతారా మిత్రులారా, ఆ రోజుల్లో మనం అరివో సాంబా కితనే గోలీ అని గబ్బర్ సింగ్ మాట్లాడుతుంటే మనం ఇమిటేట్ చేసేవాళ్ళమి. मेरे पास गाड़ी बंगला और तुम्हारे पास क्या है क्या है क्या है అని అమితాబ్ బచ్చన్ అంటే मेरे पास మా అన్న శశి కపూర్ అన్నదాన్ని మనం ఇమిటేట్ చేసేవాళ్ళమి. అలాగే బాషా వర్షాలు ఉన్న 100 వర్షాలు ఉన్న రజనీకాంత్ మనం ఇమిటేట్ చేసేవాళ్ళమి. ఈవేళ ప్రపంచపరంగా వరల్డ్ క్రికెట్ ప్లేయర్స్ జడేజాతో పాటు రామ్నాథ్ గోయంకాతో పాటు రాజ్నాథ్ వరకు కూడా తగ్గేదే లే అని ఇమిటేట్ చేస్తున్నారంటే మన తెలుగు జాతి, మన పరిశ్రమ ఆకాశానికి ఎత్తెదిగిపోయింది. నిజంగా ధన్యవాదాలు. సెల్యూట్ టు రాజమౌళి, సుకుమార్, అల్లు అర్జున్, ప్రభాస్ అండ్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ, వాట్ నాట్ ఎవ్రీబడి. ఈ దెబ్బతో సౌత్ ఇండియా నుంచి తెలుగే కాదు, ఇదిగో మేము ఉన్నామని కన్నడ నుంచి ప్రశాంత్ నీల్, ఓ రాజమౌళి తమ్ముడు వచ్చాడు, కేజీఎఫ్ యష్ దుమ్ము దులుపుతున్నాడు. కాబట్టి ఇక్కడ మనం అనుకునే మాట ఏంటంటే, మనందరం కూడా ప్రపంచ కార్మికులారా యాగం కండి, పోరాడితే పోయేది లేదు, బానిశంకర్ తప్ప అంటాడు మార్క్స్. ఓ ప్రపంచ తెలుగు చలనచిత్ర పరిశ్రమ యాగం కండి, పోరాడితే పోయేది లేదు, ఆ ప్రజలకు వినోదం తప్ప. అందరం యాగం వారి, అందరం ఒకటిగా ఉండాలి. ఏ కరోనా కష్టకాలంలో చిరంజీవి గారు మహోన్నతంగా కాంట్రిబ్యూట్ చేస్తున్నాడో ఆ దశలో మన తెలుగు పరిశ్రమ నుంచే కాకుండా హిందీ పరిశ్రమ నుంచి అమితాబ్ బచ్చన్ గారు కానీ, అజయ్ దేవన్ గారు కానీ, అక్షయ్ కుమార్ గారు కానీ ఎందరో ముందుకొచ్చి మన సహాయం చేశారు. అంటే వీఆర్ ఆల్ వన్. ప్యాన్ ఇండియా, నేషనల్ ఇండియా, వరల్డ్ ఇండియా, యు బికేమ్ వరల్డ్ కుటుంబం అయిపోయింది ఇవాళ మనం. గ్రేటెస్ట్ తెలుగు ఫిల్మ్ ఫీల్డ్, గ్రేటెస్ట్ ఆఫ్ గ్రేట్ రాజమౌళి అండ్ హిస్ బ్యాచ్. ఈ దశలో ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా మిత్రులారా, ఏ రాజకీయ నాయకులు ఉంటారో వాళ్ళు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ప్లే చేస్తూ ఎన్నికలు వచ్చే టైంకి భాషాపరంగా, మతపరంగా, కులపరంగా రకరకాల మొత్తం హడ్డిల్స్ పెడతారు.